ఇది ఆర్డర్ చేసుకున్న పర్పస్ వేరు, ఉంచుకున్న పర్పస్ వేరు. యాక్చువల్ గా మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది పాపకి నలుగు పెట్టి స్నానం ఎలా చేయిస్తున్నారో చూపించండి అక్క అని అడుగుతున్నారు. కానీ ఎందుకో ఆ వీడియో తీయడానికి నాకు అస్సలు కంఫర్టబుల్ గా అనిపించట్లేదు. అందుకని చెప్పి బేబీ డాల్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. దీని మీద స్నానం చేపించి చూపిద్దాంలే అన్నట్టుగా. ఇదైతే నేను మీషో నుండి ఆర్డర్ చేశాను. ప్రైస్ అయితే 190 రూపీస్ పడింది. చూసారు కదా అసలు ఎంత క్యూట్ గా ఉందో. బొమ్మ అయితే పిల్లలకి ఇస్తే భలే ఎంజాయ్ చేస్తారు. గౌన్ చూసారా అసలు నిజంగా చిన్నపిల్లల గౌన్ ఉన్నట్టుగానే ఉంది. దానికి ఒక క్యాప్, ప్యాంట్ కూడా పింక్ ఫ్రాక్ వేసారు బేబీకి అయితే. నేను ఆర్డర్ చేసిన కలర్ కూడా అదేలేండి. అండ్ గౌన్ కూడా తీసేసే విధంగానే ఉంది. తీసి వాష్ చేసి మళ్ళీ వేసేయచ్చు బేబీ డాల్. సైజ్ కూడా చిన్నగా ఏం లేదు. చిన్న పిల్లలకి అయితే పట్టుకోవడానికి చాలా పెద్దగానే అనిపిస్తుంది. సేమ్ ఇంచుమించు ఇలాంటి ఫ్రాకే మా పాపకు కూడా ఉంది. ఇద్దరికి సేమ్ ఫ్రాక్స్ వేసి పక్క పక్కన కూర్చోబెట్టి ఫోటో తీపిచ్చాలన్నంత క్యూట్ గా ఉంది బొమ్మ అయితే. కానీ ఇదైతే నాకు యూజ్ అవ్వదు. ఎందుకంటే స్నానం చేయించడానికి ప్లాస్టిక్ టాయ్ అనుకుని నేను ఆర్డర్ చేశాను. ఓన్లీ లెగ్స్, హ్యాండ్స్, హెడ్ మాత్రమే ప్లాస్టిక్ వచ్చింది. మిగతాదంతా సాఫ్ట్ టాయ్. యూజ్ అవ్వకపోయినా పర్వాలేదులే, ఇవాళ కాకపోయినా రేపైనా నా కూతురు ఆడుకోవడానికి ఉపయోగపడుతుందిగా అన్నట్టుగా ఉంచుకుందాం అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకులే వేస్ట్ అయిపోతుంది, రిటర్న్ చేద్దాం అనిపిస్తుంది. నేనే కన్ఫ్యూజన్ లో ఉన్నా రిటర్న్ చేయాలా ఉంచాలా అని. ప్రైస్ 190 రూపీస్ రీజనబుల్ కాదో నాకు తెలియదు. ఎందుకంటే నేను కూడా బొమ్మ కొనడం ఇదే ఫస్ట్ టైం. బయట కాస్ట్లు తెలిస్తే రీజనబుల్ కాదో చెప్పేదాన్ని. ఒకవేళ ప్రైస్ రీజనబుల్ అనిపిస్తే ఖచ్చితంగా కొనుక్కోండి. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. చూడటానికి కూడా క్యూట్ గా ఉంది. పిల్లలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే వాళ్ళకి బాగా నచ్చుతుంది. లింక్స్ కావాలంటే ఇన్స్టాలో కమెంట్ డిఎం చేయండి. అంతే.